ఇంటి బయట కూర్చుని తనలో తాను ఇలా మాట్లాడుకుంటుంది. అబ్బా, ఈ ఎండలు బాగా మండిపోతున్నాయి. ఇంట్లో అస్సలు ఉండలేకపోతున్నాం. తుని ఇంటి బయట కూర్చుని తనలో తాను మాట్లాడుకోవటం చూసిన చింటూ, ఏంటి తుని, ఇంటి బయట కూర్చుని నువ్వు ఒక్కదానివే మాట్లాడుకుంటున్నావు? ఎండలు బాగా మండిపోతున్నాయి చింటూ, ఇంట్లో ఉండలేక ఇలా బయట కూర్చున్నాను. అవునవును, ఎండలు బాగా ఉన్నాయి. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదు. చింటూ కొంత సమయం వరకు తునితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తుని బయట ఉందని గమనించిన చిన్ను తుని దగ్గరికి వస్తుంది. అమ్మా, ఈరోజు నాకు వంకాయ కూర తినాలనిపిస్తుంది. వంకాయ కూర చెయ్యమ్మా. ఏంటి చిన్ను, వంకాయ కూర? మన ఇంట్లో ఉల్లిపాయలు, టమాటా, పప్పు తప్పితే ఇంకా ఏ కూరగాయలు లేవు, నీకు తెలుసు కదా. అయినా కూడా ఇంకా వంకాయ కూర వండు అని ఎలా అడుగుతున్నావు చిన్ను? వారం రోజులుగా అవే వండుతున్నావమ్మా. నాకు ఈరోజు వంకాయ కూర వండు. నాకు వంకాయ కూర తినాలనిపిస్తుంది. చిన్ను, మన దగ్గర ఇప్పుడు కూరగాయలు కొనేంత డబ్బు లేదు. మన పరిస్థితి గురించి ఆలోచించి నీ కోరికలను అదుపులో ఉంచుకో అని తుని చిన్నుతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మోడ్రన్ చిచ్చుకాకి వస్తుంది. రా చిచ్చుకాకి, ఇలా వచ్చావేంటి? తుని, నేను పట్టణానికి వెళ్తున్నా. నీకు ఒక మాట చెప్పి వెళ్దామని వచ్చాను. ఓ, పట్టణానికి బయలుదేరావా? సరే చిచ్చుకాకి, జాగ్రత్తగా వెళ్ళిరా. చిన్ను, ఏంటి నేను వస్తే గలగలా మాట్లాడతావు? ఇప్పుడు నేను వెళ్తున్నా అని చెప్పినా ఏం మాట్లాడడం లేదు? అదేం లేదు చిచ్చు, చిన్నుకి వంకాయ కూర తినాలనిపిస్తుందని మారం చేస్తుంది. మా పరిస్థితి నీకు తెలుసు కదా. చిన్నుకి ఇంట్లో పరిస్థితి అర్థమయ్యేటట్లు ఇప్పుడే చెప్పాను. అయ్యో అవునా చిన్ను, సమయానికి నా దగ్గర పట్టణానికి వెళ్ళేంత డబ్బు మాత్రమే ఉంది. లేదంటే నేను కూరగాయలు తెచ్చేదాన్ని. ఒక పని చెయ్యి తుని, నా దగ్గర కొన్ని కూరగాయల విత్తనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని వంకాయ విత్తనాలు కూడా ఉన్నాయి. అవి నీకు తెచ్చి ఇస్తాను. మీ పెరట్లో వెయ్యండి. మోడ్రన్ చిచ్చుకాకి చిన్ను కోసం వంకాయ విత్తనాలు తీసుకొచ్చి అవి తునికి ఎలా వేయాలో చెప్పింది. అలా చిచ్చుకాకి ఇచ్చిన విత్తనాలను తుని చిన్ను కలిసి తమ పెరట్లో వేస్తారు. వంకాయ విత్తనాలు నాటిన కొన్ని రోజులకి వంకాయలు బాగా కాస్తాయి. చిన్ను తుని చాలా సంతోషిస్తారు. వాటిని కొన్ని బుట్టల్లో కోసి మార్కెట్లో అమ్మడానికి తుని తీసుకెళ్తుంది. వంకాయలు అమ్మగా వచ్చిన డబ్బును తుని ఇంటికి తీసుకొచ్చి చిన్నుకి చూపిస్తుంది. చిన్ను తుని చాలా సంతోషిస్తారు. ఇంకా తుని చిన్నుకి ఎంతో ఇష్టమైన వంకాయ కూర చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది. త్వరగా వండుతూ ఉంటుంది. అమ్మా, నాకు బాగా ఆకలిగా ఉంది. త్వరగా వండమ్మా, వాసన గుమగుమలాడిపోతుంది. తుని చిన్ను కోసం వేడివేడిగా వంకాయ కూర వడ్డిస్తుంది. చిన్నుకి వంకాయ కూర చూసిన ఆనందంతో త్వరగా తినేస్తుంది. అమ్మా, వంకాయ కూర చాలా బాగుంది. వాసన చూస్తుంటేనే ఇంకా తినాలనిపిస్తుంది. చిన్ను, నీకు ఎంతో ఇష్టమైన వంకాయ కూర కడుపు నిండా తినమ్మా. చిన్ను గబగబా కడుపు నిండా తింటుంది. చిన్ను ఆకలి తీరినందుకు తుని చాలా సంతోషించింది. చిచ్చుకాకిని తలుచుకుంటూ తనకి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం SMG కిడ్స్ స్టోరీస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.